అది ఆయన ఒంటిపై కప్పేటువంటి బట్ట చాలా సున్నితంగా సబ్బుతో ఉతుకుతాడు. నీళ్ళు మామూలుగా తలదడిస్తే బాగుండదని స్నానం చేపిస్తున్నారు. అది ఆయన విచిత్రమైనటువంటి కార్యక్రమం. చూడండి, చాలా చక్కగా చేస్తాడు. మరి సౌండ్ తగ్గిలే. నుంచి బట్ట కప్పుతారు. కానీ పల్సాన్ని బట్ట కప్పితే ఆయన యొక్క శరీరం కనపడతాని ఒక గోనె బట్ట కప్పారు. చాలా మంచివాడు. తర్వాత ఆయన నెత్తికి పూస్తున్నాడు. ఏదో మరి అర్థం కావట్లేదు. అది మందార తైలమో నవరత్న తైలమో మనకు అర్థం కావట్లేదు. అది దూతన చిన్న పిల్లలు దూతే చిన్న పిల్లలు వస్తాయని, పెద్ద పిల్లలు దూతే పెద్ద పిల్లలు వస్తాయని దూతున్నాడు. అదే ఆయన విచిత్రమైనటువంటి సన్నివేశం. ఈ యొక్క ఏరియాలో గొప్ప ప్రేమ నిన్ననే కొట్టుకొసుకున్నాడు. కత్తెరతోటి నెత్తిని కట్ చేయబోయి ఆయన మూతిని కట్ చేసేటువంటి స్థితికి వచ్చాడు. ఈయన ఏ విధమైనటువంటి యాక్షన్ తోటి సంపాదించిన సంపాదన బాగా చేస్తే తింటాడు తప్ప ఇతను తెచ్చేది ఏమీ ఉండదు. చాలా స్ఫూర్తిగా ఆయన కట్ చేయాలని చూస్తున్నాడు. వ్యక్తికి బదులు ముక్కు కట్ చేద్దామంటున్నాడు. ఇది రైజర్ అన్నమాట.
కత్తి, గడ్డలు కొరగడానికి కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు మతిస్థిమితం చేరినటువంటి మెంటల్ డాక్టర్ ఇంతవరకు వాటిని పోస్తున్నాడు కానీ ఒక్క ఎటులో కూడా కట్ చేసినట్టు మనం చూడలేదు. ఈయన క్రీముకు బదులు పేడ కొంప తీసి గడ్డ మీద మొక్కలేసి మొలిపిస్తాడు అని పేడేసి. ఆయన చాలా మంచి క్రీమ్ రాశాడు. ఇక ఆయన ముఖం నిగనిగలాడుతా ఇక బ్రష్ పెట్టి రుద్దబోతున్నాడు. చూద్దాం. అది మంచి బ్రష్ అన్నమాట, క్వాలిటీ గల బ్రష్. అమెరికా నుంచి తీసుకొసుకున్నాడు. ఈ బ్రష్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మెంటల్ బార్బర్ అంటే అందరికీ చాలా గౌరవం. ఆయన చేసేటువంటి పనులు చివరికి ఆ మెంటల్ బార్బర్కు ఇంకా మెంటల్ ముదిరిపోయింది. కేజీ నుంచి 2 కేజీలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రీముకు బదులు ఈటా సోపును వాడుతున్నాడు. మీరు చూడండి, అది నురుగు కాదు కదా, అతని మీద నలుగు పోసినట్టయింది పరిస్థితి. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు షేవింగ్ కు పోతే అతను షేవింగ్ చేయకుండా మొత్తానికి ఎట్లో గట్లా కష్టపడి షేవింగ్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నాడు చూద్దాం. పట్టుకోండి నన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చినట్లయితే ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినట్లయితే ఇలాంటి మెంటల్ బార్బర్లు కూడా మారుతారు. ఆయన ఎవరైనా దయచేసి ఆ భాష దగ్గర తీసుకెళ్లి ప్రేమ చేయించండి. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి. ఆయనకు మెంటల్ బార్బర్ని పట్టుకురండి, డాక్టర్ దగ్గరికి తీసుకురండి. ఇక ఈసారి పొరకట్టు చేయడం కాదు, ఆయన ఏకంగా ఆ పిస్టల్ తోటి కాల్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన పట్టుకురండి డాక్టర్ దగ్గర, మన పాస్టర్ దగ్గరికి. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్, దయచేసి హెల్ప్ చేయండి. నేను బలహీనని లాంటి నేనే పట్టుకునేవాడిని, నన్నే చంపేటట్టు పరిస్థితిలో ఉంది. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. ఆయన పట్టుకురండి, కొద్దిగా పాస్టర్ దగ్గరికి తీసుకురండి. పాస్టర్ గారి యొక్క దారి ఇక లాభం లేదు, మనుషులు కూడా చంపే స్థితికి వచ్చాడు. పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. మనం ప్రార్థన చేద్దాం. నుండి ప్రభువు తీసుకెళ్లారు. ఆ పాస్టర్ గారు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తారు. శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ నామం పలుకగానే ప్రభు అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు కొంచెం వారికి నడవకాలు ఇచ్చిన దేవుడు, ఇంటి వారికి చూడ చూపించిన దేవుడు, ఒకవారి చేత మాట్లాడించిన దేవుడు, చచ్చిన వారిని సమాధిలో నుంచి లేపిన దేవుడు, వచ్చినప్పుడు అనేక దురాత్మ శక్తులతో పీడించబడిన వారిని విడిపించిన దేవుడు.
నీ శక్తివంతమైన నామములో ప్రభువా, ఈ దురాత్మను ప్రభువా, ఈ నామములో ప్రభువా విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడా, నీ శక్తి కలిగిన నామములో ఇప్పుడే విడుదల, ఇప్పుడే విడుదల. నజరేయుడా, నీ నామములో మీరు తాకండి, ఈ దురాత్మను నామములో బంధించండి, పతనలో బంధించండి, ఇప్పుడే విడుదల. నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఇప్పుడు ఎలా ఉన్నాయా? I'm very fine. Yes, I'm really sure. Okay, thanks Mr. Shankar. మిమ్మల్ని ఒట్టి చేశారు. నాటికలన్నీ వేసిన తర్వాత చూస్తా బెస్ట్ ఆఫ్ వాటికి ఎలిజిబుల్ కదా. చిన్న చిన్న పిల్లలను యేసయ్యా లోబడుతామకు నిర్భయా. యేసయ్యా మా యేసయ్యా లోబడుతామకు నిర్భయా. యేసయ్యా మా యేసయ్యా లోబడుతామకు నిర్భయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. ధనవంతుడు ఒకడు మనసున గర్వించే, ఆ రాత్రి తన ప్రాణంను కోల్పోయే. ధనవంతుడు ఒకడు మనసున గర్వించే, ఆ రాత్రి తన ప్రాణంను కోల్పోయే. యేసయ్యా మా యేసయ్యా ధనవంతుని వంటి మనసు మాకొద్దయ్యా. యేసయ్యా మా యేసయ్యా ధనవంతుని వంటి మనసు మాకొద్దయ్యా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. నీకు ఉన్న మంచి మనసే చాలయ్యా, చిన్న వయసులోనే మాకు ఇవ్వయ్యా. నీకు ఉన్న మంచి మనసే చాలయ్యా, చిన్న వయసులోనే మాకు ఇవ్వయ్యా. యేసయ్యా మా యేసయ్యా నీకు ఉన్న మంచి మనసే మాకు ఇవ్వయ్యా. యేసయ్యా మా యేసయ్యా నీ మంచి మనసే మాకు ఇవ్వయ్యా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. యేసయ్యా మా యేసయ్యా లోబడుతామకు నిర్భయా. యేసయ్యా మా యేసయ్యా లోబడుతామకు నిర్భయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. చిన్న చిన్న పిల్లలము యేసయ్యా లోబడుతామకు నిర్భయా. జయించే మగవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేరా? మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఆ యొక్క ఫిలిస్తీన్ల సైన్యం సత్తా ఏంటో మనకు చూపించారు. గొలియాతునటువంటి నన్ను జయించే మగవాడు ఎవరు లేరా? ఇది రెండో రోజు జరుగుతున్నటువంటి గుజరాత్ మాట. ఎవరైనా లేడా? 2 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ గొలియాతునైనటువంటి నన్ను జయించే మగవాడు ఎవడను లేడా? పుట్టలేదా? ఇక పుట్టడా? ఎవరు లేరా?
ఈ ఇజ్రాయెల్ సామ్రాజ్యంలో నన్ను జయించే మగవాడు పుట్టలేదా? ఎవరు లేరా? రండి, మా దేశానికి రండి, బానిసలుగా జీవించదు. నన్ను జయించే మగవాడు పుట్టలేదు, అస్సలు పుట్టలేదు. రండి, మా దేశానికి వచ్చి బానిసలుగా ఊడి చేసేద్దరు. మగవాడు ఉంటే రండి. ఎవరైనా కొట్టగలిగిన మగవాడు ఉంటే రేపు చూసుకుందాం. ఒకవేళ జయించలేకపోతే రండి, మా దేశానికి బానిసలుగా బానిసలుగా ఉండరు. రండి రండి. కుంకల్లారా ఎవరును లేడా? మహాబాల పరక్రమం గొలియాతును జయించే మగవాడు పుట్టలేదా? పిల్లవాడి 4 అంగుళమంత లేవు, నన్ను కొట్టావా? నన్ను కొట్టే మగాడివా నువ్వు? ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమనుకున్నాను నేనంటే, నేను దేవుడి పేట మీ ముందుకు వస్తున్నాను. నేను పౌరుని కావచ్చు, కడివరంత గుమ్మడికాయ కూడా కత్తిపేటకు లేకపోయినట్టు నా దేవుడు బట్టి నన్ను ఎదుర్కోవాలని చెప్తుంటే రా. నేను 7 అడుగుల అంగుళాలు ఉన్నటువంటి కొల్లేస్తుందా? నేనేమైనా కుక్కలా కనిపిస్తున్నానా నీకు? అంతటితోటి ఆ యొక్క దావీదు కోపం వచ్చి కొట్టేశాడంటే చూశారుగా. ఉన్నాడు, ఏ భయము లేదు. వెక్కి వెక్కి వేడవకు ఎవ్వరూ లేని. యేసయ్య ఉన్నాడు, ఏ భయము లేదు. చిన్నారి పాప, చిన్నారి బాబు, చిన్నారి పాప, చిన్నారి బాబు, వెక్కి వెక్కి వేడవకు ఎవ్వరూ
హల్లెలూయా. ఇంతటితో నా విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు. ఈ దినాన మన అనుదిన వాక్య భాగమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చెప్పుకుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాలు తెలిసినట్లయితే ఈ దిన వాక్యం ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరం యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం కనుక మనము నీతిగా జీవిస్తున్నాం. అయితే ఈ లోకము దేవుని ఎరిగినది కాదు. అయితే ప్రభు రెండవ రాకడలో త్వరగా రాబోతున్నాడు. ఈ సమయంలో అపవాదికి కొంచెం సమయమేనని గ్రహించి వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునని వెదకు తిరుగుతున్నాడు. కనుక ఈ అంత్య దినాల్లో మనము జాగ్రత్తగా జీవించవలసిన వారమైనాం. అదే రీతిగా సాధారణుడు చులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మనల్ని చిక్కుబాటు చేసి దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది. కనుక మనమందరం వాక్యాన్ని అనుసరించి మన జీవితాలను కట్టుకోవాలని ఆ స్టూడెంట్స్ కట్టుకోవాలని ప్రభు మనం ఎంతగానో అక్కడ నుంచి ఆశిస్తున్నాడు. వెళ్ళిపోతున్నారు. కనుక చూశారు కదా మనము అందరు విద్యార్థులను ప్రభువును ఆరాధించాలి. ఎవరికి వారు ప్రభువును చెప్పకుండా ఆనందపరచాలి. వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు ఇష్ట ప్రకారం మనం మంచి విద్యార్థులు కూర్చున్నారు. ఆయన రెండవ రాకడలో అందరు విద్యార్థులంతా మనము మాస్టర్ గారి మాట కూడా లెక్క సాతాను లేకుండా రాజ్యానికి అనగా అగ్నిగుండాలో సాతానుతో కాలిపోవలసిన వారమైన సులువుగా చిక్కులు పెట్టి సాతాను నుంచి మనం విడిపించబడితే దేవుని మోక్ష రాజ్యానికి మనం వారసులం అవుతాం. కనుక అట్టి జీవితాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సన్నిధిలో అనుదినం ప్రార్థన చేసుకుంటూ సులువుగా చిక్కులు పెట్టే పాపాల వైపు మనం వెళ్లకుండా జాగ్రత్త పడుతూ రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడినట్లయితే ప్రభు ఆయన మహిమలో మనల్ని నిలిపి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కనుక తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, కోరికను ముగించుకుందాం. ఆమె ఇంతటితోటి ఈ కోరికను ముగిస్తున్నాం. మీరు చదువు పంపిస్తే ఎలా వెళ్తుంటారు చూడండి. ఇలా వెళ్తూ ఉంటారు అన్నమాట. 1 by 1 వేషాలు ఉంటాయి, వేషాలు ఉంటాయి, అనేక దోషాలు ఉంటాయి. ఇక్కడ క్లాస్ వినే వాళ్ళు తక్కువ. ఇదో క్లాస్కి వచ్చి వెళ్తున్నారు. ఆ క్లాసులో మాస్టర్ క్లాస్ చెప్తుంటారు. ఆ క్లాస్ చెప్తేప్పుడు అందులో ఉన్నటువంటి విద్యార్థులు ఇద్దరే వింటుంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ క్లాస్ మాస్టర్ క్లాస్ ఎలా చెప్తారు చూద్దాం. డియర్ స్టూడెంట్స్, టుడే I will discuss about the chapter of diphthongs. The main topics of what is the main topic of diphthongs, how many types of diphthongs, and classifying the diphthongs. What are the diphthong is a union of two vowel sounds in one syllable. There are 4 common diphthongs. They are I, oi, au, you. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ చాప్టర్స్ను మీరు చక్కగా చదువుకున్నట్లయితే చాలా మంచి మార్కులు వస్తాయి. అలా మార్కులు వచ్చినట్లయితే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వచ్చినప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు ఆనందిస్తారు. మీరు మంచి లైఫ్లో సెటిల్ అవుతారు. వెళ్ళిపోయిన విద్యార్థులు వెళ్ళిపోయినప్పటికీ మీరైనా ఇద్దరు చాలా శ్రద్ధగా చదువుకోండి. నీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. నేను మిమ్మల్ని ఆ యొక్క డౌట్స్ బాబు క్లాస్కి వచ్చింది దేనికి స్టూడెంట్స్ బాబు రాత్రులాగా ఉన్నారు. అబ్బాయి క్లాస్కి దేనికి వచ్చావు? వైఆర్ కమింగ్ టు ది క్లాస్. అతను పోటీ స్టూడెంట్. అదేనా అసలు మర్యాద? ఒక టీచర్కి ఇవ్వాల్సిన గౌరవం అదేనా? ఏం చేస్తున్నాను? సార్ వేసేగాడిదను కూసేగాడిద చెడగొట్టిందని చదువుకున్న వాళ్ళని గమనిస్తావు. దానికి రేపటి నుంచి ఏం బాబు ఇప్పుడు వస్తున్నావు? ఎంతైంది? అదే ఇంత లేట్ కిందకి వస్తున్నావు? బస్సు లేట్ అయిందా? నడిచి రావాలా? స్కాలర్షిప్ అవుతుందంటే వస్తావా? మరి దానికి వచ్చిన దీనికి ఎందుకురా? బస్సు లేట్ అయితే నడిచి రావాలి. స్కాలర్షిప్ కోసం నడిచి రావట్లేనా? రేపు నుంచి ఇలా డిసిప్లిన్గా లేకపోతే మీ పేరు తొలగిస్తా నేను. జాగ్రత్త నడుచుకోండి. బీ కేర్ఫుల్. అలా క్లాస్ ముగిసింది. చివరికి ఆ యొక్క పాస్టర్ దగ్గర మిగిలింది ఇద్దరే.
కాళ్ళ దగ్గర మిగిలింది. అందరూ మరలా కాలేజీకి వెళ్తున్నారు. చూడండి, ఇలా టక్కులు టిక్కులు చాట్లు కట్లు మెడ కట్లు దూడ కట్లు, ఈ కట్లను చూస్తేనే మనకు బొట్లు పెట్టుకున్నట్టుంది వ్యవహారం. ఈ కట్ల బదులు బొబ్బలు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. చూడండి, ఈ విద్యార్థులు చదివేది ఇదే. ఇప్పుడు వీరిద్దరు క్లాసులు మంచిగా చదువుతున్నారు. అయితే వీరిద్దరు మించి వాళ్ళు ఎక్కువ అతి పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ విద్యార్థులంతా కూడా మార్గం మధ్యలో మరలా కాలేజీ నుంచి తిరిగి వస్తూ ఉంటారు. ఈ తిరిగి వస్తున్నప్పుడు వీరికి ఎలాగైనా ఈ విద్యార్థులు ఇంకా చెడగొట్టాలని సైతాను ఒక కుయుక్తి ఇక మారి ఆ సైతాను వారిని ఎలా తప్పు మార్గంలో నచ్చడానికి చూస్తుందో సైతాను చేస్తున్న యొక్క వికృతాలు చూడండి. చదువా చదువా నేను మీ దేవుణ్ణిరా, నన్ను పోగొట్టే చదువా చదువు భక్తి ఇవి దేనికి రా? మనిషికి కావాల్సింది బుద్ధి. చదువుకునే విద్యార్థులు చూస్తే సైతాన్ని పడేటువంటి ఆక్రోశం చూడండి. అయితే అంతటితో ఆగకుండా సైతాను వారు వెళ్ళేటువంటి మార్గంలో ఒక చిన్న స్వాతి బుక్ విసిరేస్తుంది. నడుస్తూ ఉంటే వారిని మధ్య పెట్టడానికి ఒక స్వాతి బుక్ విసిరేస్తుంది. అంతటితో సాతాను అడ్డు పక్కకు పోతుంది. అరే మామ, ఈ బుక్కులో ఏముందిరా చూడు. అరే చివరి పేజ్ చూడు, కవర్ పేజ్ చూడు, బ్లోక్ చూడమ్మా, బ్లోక్ చూడు, పేజ్ తీయమ్మా. ఏముందమ్మా బుక్కులో? సినిమా చూస్తుంది. నన్ను నేను చూస్తానురా, నేను చూస్తాను, నేను చూస్తామా, నేను చెప్తా కదా. అంత ఎందుకు మామ? సినిమా నేను చెప్తా కదా. మా బాబు నేను టికెట్ పెట్టలే మామ. నేను మా అమ్మ ఎంత పనికి వెళ్ళింది, అయితే డబ్బులంటే కొట్టుకొస్తాగా ఏం పని లేదు. కాలేజీలో వాళ్ళిద్దరు అట్లా మంచిగా ఉంటే ఆ విద్యార్థులను వీళ్ళు కొంచెం గేలి పట్టిస్తారు చూడండి. అరా రే దేనికి వస్తారు నా సంగేరి వాళ్ళారా? ఒక తిక్కు లేదు టక్కు లేదు. సారా ఎదిరియాలరా? సినిమాలకు వెళ్ళాలరా? టీ తాగాలరా? ఏం లేదు చూసింది. ఫ్యాషన్ తాగాలరా? సిగరెట్లు తాగాలరా? ఇటువంటి పరిస్థితి ఎంతో లాగుతుంటారు పక్క స్టూడెంట్స్. ఎంతో బతులాడుతుంది. సినిమాలో మాట్లాడారా? సినిమా కలిసింటారా? పిల్లలు కూర్చోమని సినిమాలో ఆనందంటుందా? మేము రాము, మేము దేవుడు బిడ్డలము, మాకు దేవుడు తప్ప మేము రాము. ఏం చేసుకుంటే చేసుకోండి, మా దేవుడు తప్ప. మా పాస్టర్ గారు చెప్పారు, సులువుగా చిక్కులు పెట్టే సైతాన్ని వెంటాడుతుంది, వారు మాట్లాడుతుంది నమ్మొద్దు. కాబట్టి మేము రాము, మేము చదువుకుంటాం, మేము ఇంటికి వెళ్తున్నాం. మీ ఇష్టం వచ్చిన మీరే వెళ్ళిపోండి, మీరే సినిమా పండి, మాకు తెలియదు. మేము మాత్రం రాము, మేము మాత్రం ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ప్రేయర్ ఈరోజు బుధవారం పాస్టర్ గారు వస్తారు. వాళ్ళు సారాయి అమ్ముకొని బతికే సారాయి దొంగలు. వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తారు, కానీ ఫుల్గా
వాళ్ళ దగ్గర కూడా తీసుకొని తాగుతున్నారు. వారి దగ్గర పీకేసి వాళ్ళు తాగుతూ ఆ ఇది తాగుతూ ఫుల్లుగా అందరూ తాగేస్తున్నారు. ఇది ఒకరు తాగిన చల్లు ఇంకొకరు తాగుతున్నారు. విచిత్రం చూడండి. ఈ తాగిన మైకుల వల్ల ఏం తాగుతారో వాళ్ళకి తెలియక వాళ్ళ ఆనందంలో మునిగిపోయి తాగినటువంటి మైకంలో వారి యొక్క ఏమి తెలియాలో తెలియక ఆ తాగుబోతు కొట్లలో ప్రతి వాళ్ళు అందరూ కలిసి తాగుదాం 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 కళ్ళు తాగుదాం 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 కళ్ళు తాగుదాం కళ్ళు తాగినవాడు కైలాసం పోతాడు కళ్ళు తాగినవాడు కైలాసం పోతాడు ఏమి తాగినవాడు ఎవరేకం పోతాడు కళ్ళు తాగవలరా విద్యార్థులారా కళ్ళు తాగవలరా కళ్ళు తాగవలరా. ఈ విధంగా ఆ పాటలు పాడుకుంటూ తాగి